హాయ్, ఐమ్ డాక్టర్ నాగల్ల విజయ్ కృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. ఇవాళ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళలో ఎక్కువ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఆడవాళ్ళలో మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళలో కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఆడవాళ్ళే ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతి ఇయర్ ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, రిపీటెడ్గా టాబ్లెట్స్ వాడుతున్నాను, అయినా మళ్ళీ ప్రతి ఇయర్ 1-2 సార్లు వస్తానే ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఎందుకు అంటే యూరిన్ ట్యూబ్ అంటాం, యురెత్రా. ఆడవాళ్ళలో ఈ యూరిన్ ట్యూబ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అరౌండ్ 4 సెంటీమీటర్లు అలా ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే అది యూరిన్ బ్లాడర్లోకి రీచ్ అయ్యడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే మగవాళ్ళలో అయితే ఆ యురెత్రా అనేది అరౌండ్ 20 సెంటీమీటర్స్ చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకోసం ఈ ఇన్ఫెక్షన్ అనేవి చాలా ఈజీగా ఆడవాళ్ళలో సోకటానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, నేను చెప్పినట్టు ఆ యూరిన్ ట్యూబ్ అనేది మోషన్కి వెళ్ళే దారి దగ్గర, లైక్ వెజైనా దగ్గర చాలా దగ్గరలో ఉండటం వల్ల ఆ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేస్తే, వెజైనల్ హైజీన్ కానివ్వండి, లేదా మోషన్ పాస్ చేసిన తర్వాత ఆ ఏరియా శుభ్రంగా ఉంచుకోవటం, ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే మనకి రెగ్యులర్గా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయగలం.